ఈ ఏరియాని అంతా కూడా బలోపేతం చేసి మనం అందరినీ కూడా ఉంటుంది. ప్రమాణ పత్రాలు ఇస్తారు అందరికీ. ఇచ్చేదంతా అందరితో కలిసి ఒకేసారి ప్రమాణం శ్రీనివాస్ గారు, చందు గారు ఉన్నారు, చందు గారు వీళ్ళందరికీ కూడా దాన్ని క్లారిఫై చేస్తారు. చేసి ఈ కాపు దళిత సంక్షేమ చేయాలని బలోపేతం చేయాలని మీ అందరికీ కూడా పేరు పేరున వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్వ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రపల్లి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆవిర్భావం జరగబోతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన కాపు సంక్షేమ సేన రాష్ట్ర కన్వీనర్, రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్, అంటే పొలిటికల్ ఏసీ మెంబర్ అయినటువంటి చందు శ్రీనివాస్ గారికి, కర్నూలు జిల్లా ప్రజల సంఘం అధ్యక్షుడు కోనేటి చంద్రబాబు గారికి, రాయ గారికి, అట్లే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిగిలిన పెద్దలకు, ఈరోజు బాధ్యతలు తీసుకోవడం ఇద్దరం కూడా ఒకే రక్తం అని కలుస్తున్నాం. కాబట్టి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మన జాతి మనుగడ కోసం దశాబ్దాల నుండి ఎవరో ఒకరు నాయకత్వం వహిస్తూ మనల్ని అందరినీ కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో వంగవీటి మోహన్ రంగ గారు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు, నిరాహార దీక్షలు ఉన్నప్పుడు చంపేశారంటే మొత్తము కోస్తా జిల్లాల్లో కమ్యూనిటీ మొత్తం ఏకతాటిపై నడిచి దానికి చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం. ఈరోజు మిర్యాల వెంకటరావు గారు అయితేనేమి, పిల్లా వెంకటేశ్వరరావు గారు అయితేనేమి గతంలో ఈ రిజర్వేషన్ల కోసం పోరాటం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. మరి ఈ ప్రయత్నం చేస్తూ మరి ముందుకు రావడానికి వారు ఆ వయసులో నిర్ణయం తీసుకోగానే మన చందు శ్రీనివాసరావు గారు వారికి చేతులకు వారుడుగా అన్ని విషయాల్లో కూడా వారిది ఆత్మ. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని విభాగాల్లో కాపు సంక్షేమ సేన జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేసి, అంటే కాపు యువసేన, కాపు సంక్షేమ సేన యువజన విభాగం. రాయలసీమ జిల్లాలో మనం ఉన్నాం, కానీ రాయలసీమలో ఒక ఎమ్మెల్యే సీటు కూడా మన బలిజ సామాజిక వర్గానికి లేదు. అందుకే పెద్దలు చెగొండి హరిజోగరామయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారు. అనేక మన ఆత్మీయ సమావేశంలో ఒక మాట చెప్పడం జరుగుతూ ఉంది. బలిజలు కాపులు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి రావాలి. రాజకీయాల్లో రాష్ట్రంలో దిశానిర్దేశం చేసే స్థాయికి బలిజ కాపులు ఎదగాలని చెప్పేసి పెద్దలు సూచించడం జరిగింది. ఈరోజు అదే నినాదంతో రాష్ట్రంలోనూ జిల్లాలోనూ మనందరం పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలోనే అతి చిన్న వయసులో ఒక స్టూడెంట్ చేసిగా ఉన్న నన్ను యువతలు అవుతేనే ఈ రాయలసీమ జిల్లాల్లో ఈ కమ్యూనిటీ ఉద్యమాన్ని కానీ లేదా మన రాజ్యాధికారుల వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు అనే ఒక నమ్మకంతో అతి చిన్న వయసులోనే ఈ రాష్ట్రంలో కాపు సంక్షేమ సేనలో కూడా అతి చిన్న వయసులోనే నాకు జిల్లా అధ్యక్ష బాధ్యతను పెద్దలు హరిజోగరామయ్య గారు, అలాగే కరీంనగర్ చందు శ్రీనివాసరావు గారు అప్పుడప్పుడు జరిగింది. నాకు వాళ్ళు ఇచ్చినటువంటి లక్ష్యాన్ని, అదే దిశానిర్దేశంతో, అదే ఉత్సాహంతో నేను కూడా జిల్లాలో వీలైనంత వరకు నా ఏజ్ లిమిట్లో ఉన్నటువంటి యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఎక్కువ శాతం పెద్దలను రాష్ట్రంలో జిల్లాలో ఉంచుతూ నియోజకవర్గ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా అందరినీ యూత్నే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే యువత ఎవరికి భయపడేటువంటి పరిస్థితులు ఈరోజు లేదు. ప్రశ్నించడంలో యువత ఈరోజు ముందుండడం జరుగుతూ ఉంది. పెద్దల సలహాలతో ఖచ్చితంగా రాయలసీమ జిల్లాలో నాటి ప్రజల పూర్వవైభవాన్ని తీసుకోవడానికి కాపు సంక్షేమ సేన తరఫున మనం అందరికీ కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుతా ఉన్నాను. అలాగే మిత్రులారా, మరొక విషయం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు బీసీ రిజర్వేషన్ అనేటువంటిది ఎవరో మనకు పెడుతున్నటువంటి భిక్ష కాదు. బ్రిటిష్ కాలం నుంచి 1915 నుంచి 1956 వరకు మనకున్నటువంటి రిజర్వేషన్. మనం ఆ రోజు
అభివృద్ధి చెందాలని చెప్పేసి నాటి బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి కోసం నాడు కాంగ్రెస్ హయాంలో నీలం సంజీవ్ రెడ్డి గారు 1956లో ఎలాంటి కమిటీ సిఫారసు లేకుండా తీసేసినటువంటి బీసీ రిజర్వేషన్ కోల్పోయినటువంటి ఏకైక కులం బలిజ కాపులు. ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ లేదా యావత్ భారతదేశ చరిత్రలో మనం చూసుకుంటే బీసీ స్టేటస్ కానీ ఓబీసీ స్టేటస్ కానీ ఎలాంటి కమిటీల సిఫారసు లేకుండా కోల్పోయిన ఏకైక కులం అది. ఈరోజు నిజంగా దౌర్భాగ్యమైన విషయం చెప్పుకోవడానికి కేవలం రాజకీయ కారణాలతో బలిజలు ముందుకు వస్తున్నారని చెప్పేసి బీసీ రిజర్వేషన్ తొలగించడం జరిగింది. తదనంతరం మన జిల్లా ముద్దుబిడ్డ దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1946లో మళ్ళీ మనకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేసి కల్పించడం జరిగింది. కానీ అతి తక్కువ కాలంలోనే మళ్ళీ ఆ రిజర్వేషన్లను పక్కన పెట్టి మళ్ళీ మనల్ని ఓసీలుగా రిజర్వేషన్ పొందని కులాలుగా మార్చడం జరిగింది. మరి ఈరోజు మన హక్కు అయినటువంటి బీసీ రిజర్వేషన్ కోసం ఖచ్చితంగా మనం అంతా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కేవలం ఒక పొలిటికల్ అసెస్మెంట్తోనే సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటారు, మేము కాపుల సంక్షేమానికి అత్యధికంగా ఖర్చు పెడుతున్నామని చెప్పేసి ఈ మధ్య కాపు నేస్తం ప్రారంభ విషయంలో ముఖ్యమంత్రి చెందాయి. సమాజం కోసం, కులాల సమతుల్యం కోసం, కుల నిర్మూలన కోసం మన పెద్దలు చెప్పినటువంటి కుల అంబేద్కర్ నినాదంతో ఈరోజు ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అంబేద్కర్ సూచించినటువంటి రాజ్యాంగాన్ని మీరు కేవలం ఆ ప్రభుత్వం అది చేసింది, మేము అంతకంటే మెరుగు చేస్తామని చెప్తున్నారే కానీ నిజంగా ఏ ప్రభుత్వం కూడా బలిజలకు కాపులకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఏ ప్రభుత్వానికి లేదు. అందుకే మనమే అధికారంలోకి రావాలి, మనవాడే ముఖ్యమంత్రి అవుతే మన అందులో వేరే మార్గము వేరే అవకాశం లేదు. ఒక్కోటం లేకుండా ప్రభుత్వాన్ని ఇదిగా ప్రశ్నించిన వ్యక్తి, ఆ వ్యక్తిని మీ ముందు ఉండటానికి, ఈ కాపు సంక్షేమ సేనకి పరిచయం చేయడానికి ప్రధానమైన కారకులు ఇరువురు. ఎందుకంటే నాయకులు అనే వాళ్ళు ఎక్కడే ఉండరు, మన నుంచే పుట్టుకొస్తారు, ప్రజల నుంచే, ప్రజలు మనల్ని పొందుతారు. అటువంటిది 15 సంవత్సరాల క్రితం ఇదే కర్నూలు నేను వచ్చాను. తీసుకో డాక్టర్ గారు వెళ్ళాలి, ఇంకా ఐడెంటిఫై చేయాలన్నప్పుడు నూతన బాధ్యతతో ఆయన దీంట్లో ముందుండి నడిపిస్తూ మా చంద్రబాబు గారితో, రామకృష్ణ గారితో కలిసి ఇప్పుడు కోనేటి వెంకటేశ్వరుని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తారు. అటువంటి మా కోనేటి వెంకటేశ్వరుని ఈ యొక్క కాపు సంక్షేమ సేనకి పరిచయం చేసింది ఈ రాష్ట్రం. నాకు 15 సంవత్సరాల క్రితం ఇదే కర్నూలులో నేను వచ్చాను. కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్ అనేది తులసి గ్రూప్ నేను CEO వర్క్ చేసినప్పుడు అప్పుడు చంద్రబాబు గారిని, రామకృష్ణ గారు కర్నూలుకి నేనే అప్పుడు మా చైర్మన్ తీసుకురావడం జరిగింది. అక్కడ ఎంతోమంది పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, వాళ్ళు దేశ విదేశాల్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చాలా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి నాకు కర్నూలులో నాకేదో మల్లికార్జున చెప్పినట్టు మేము రాయలసీమ జిల్లాలో చేసుకున్నాను. నేను రాయలసీమ జిల్లా, ప్రకాశం జిల్లా అక్కడే పుట్టానండి. నాకు వెనుకబాటుతనం అనేది బలిజలు ఎంత వెనుకబాటుతనంగా ఉన్నారో నాకు తెలుసు బాగా పూర్తిగా. అటువంటిది మంచి వ్యక్తిని ఈ సంస్థకి పరిచయం చేశారు. ముందుగా ఈ జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర గారిని జిల్లా అధ్యక్షులుగా బాధ్యత సార్ ఒక్క నిమిషం. చూడం సార్, చెన్నై సార్. కాపు సంక్షేమ సేనలో ఒక సాధారణ కార్యకర్తగా లేదా నాకు అప్పచెప్పిన
బాధ్యతలను విధిగా నిర్వహిస్తూ కాపు సమాజ అభ్యున్నతికి సంక్షేమానికి నా వంతు పాత్ర పోషించి అధ్యక్షులు శ్రీ జయగొండి హరిరామ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారి ఆదేశాలకు అనుగుణంగా నా విధులు నిర్వర్తిస్తానని సదా కాపు సంక్షేమ సేన విధి విధానాలకు బద్ధుడనై ఉండగలనని, అలాగే మన కాపు సమాజాన్ని బలిజల అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు రండి. ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్లలుపులు కొలువ ఎరుగవే మాతాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. మన కులదైవిగా భావించుకునే శ్రీకృష్ణదేవరాయల సాక్షిగా ఇక్కడికి హాజరైనటువంటి కాపు బలిజ, ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ దగ్గరికి మన వాళ్ళు ఎవరైనా పోతే నేను నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని అడుగుతూ ఉంటారు. సో కాపు అని మనం పెట్టుకున్న రాయలసీమలో మాత్రం బలిజ బలిజ అంటేనే మనం సర్టిఫికేట్ ఇస్తారు తప్ప కాపు అంటే సర్టిఫికేట్ ఇవ్వరు. కానీ ఈ సంక్షేమ సేన కొత్తగా ఏర్పడింది. ఇందులో చిరంజీవి కోనేటి వెంకటేశ్వర్లు అబ్బాయి కార్యదర్శిగా వచ్చి మీ అందరికీ సువిదితమే, అనేక ఉద్యమాల్లో రాటుదేలిన వ్యక్తి. ఏ ఉద్యమమైనా జిల్లాలో విద్యార్థి సంఘాల్లో ముందుండేటువంటి మన కోనేటి వెంకటేశ్వరులు కనపడుతున్నాడు. మన సంఘీయుడు కావడం మనందరికీ ఒక సంతోషదాయకం. ఆయన ఆధ్వర్యంలో జిల్లా శాఖ ఏర్పడడం అనేటువంటిది కూడా, ఎలాగైతే విద్యార్థి ఉద్యమాలను ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నాడో అలాగే ఈ కాపు సంక్షేమ సేనలో కూడా మరి మధ్యలో సంక్షేమం ఉంది మనకు, కాబట్టి ఆ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కృషి చేయాలని చెప్పేసి కొత్తగా బాధ్యతలు చేసుకున్నటువంటి మన తాలూకా కానీ అలాగే శ్రీరాములు జన విజ్ఞాన వేదికలో స్వచ్ఛత సేవ చేస్తూ ఎందరో మన సంఘీయులకు వైద్య సహాయం అందించినటువంటి శ్రీరాములు కూడా మంచి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎదిగినందుకు ఎక్కడున్నాడు శ్రీరాములు? బయట శ్రీరాములకు మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ప్రస్తుతం ఇదేనా? ఓకేనా? నా పేరు చందు శ్రీనివాసరావు అండి. కాపు సంక్షేమ సేన రాష్ట్ర కన్వీనర్గా, తర్వాత రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జిగా, కాపు సంక్షేమ సేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంక్షేమ సేనని బలోపేతం చేయడానికి ఈ 13 జిల్లాల నుంచి మరి ముఖ్యంగా ఒక్కొక్క జిల్లా రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. కాబట్టి ఈ రోజున కర్నూలు జిల్లా
జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకి అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షుల్ని, అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు కూడా అధ్యక్షుల్ని, తర్వాత రాష్ట్ర కార్యవర్గంలో రాయలసీమ నుంచి ముఖ్యంగా కర్నూలు నుంచి తీసుకున్న చంద్రబాబు గారిని, వైస్ ప్రెసిడెంట్గా రామకృష్ణ గారిని ఈరోజంతా నియామకం జరిగింది. మా కాపు సంక్షేమ సేన ముఖ్య ఉద్దేశం, దీని నాయకులు, మా సంస్థ యొక్క ఉద్దేశాలు, మా సంస్థ ఆశయాలు మీడియా ముఖంగా తెలియజేయదలుచుకున్నాం. అదేంటంటే రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బలిజ, కాపు, తెలగలు చిరకాల కోరికైన రిజర్వేషన్స్ మాకు కల్పించకుండా ఆయా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. సమాజంలో ఎక్కువ పర్సంటేజ్ ఉండి కూడా, ఎక్కువ శాతం ఉండి కూడా, మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 26-27% ఉన్న కాపు, తెలగ, బలిజలు, దాంట్లో ముఖ్యంగా బలిజలు రాయలసీమలో 54 అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, 8 పార్లమెంటు స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా బలిజలు ఎవరి వైపు ఉంటే వాళ్ళు గెలిచే పరిస్థితుల్లో ఈరోజు ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయి. డైరెక్ట్గా చూసుకుంటే ఒక 20-25 స్థానాల్లో డైరెక్ట్గా బలిజలు నుంచోబెట్టినా వాళ్ళే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయ్యే స్థానాలు ఉన్నాయి. కానీ ఆయా పార్టీలు మా కులస్తుల్ని ఓటు బ్యాంక్గానే మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. స్వాతంత్రానికి ముందు 1915లో బలిజలు, తెలగ, కాపులు బీసీలుగా ఉన్నారు. తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చినప్పుడు బీసీ స్టేటస్ ఎటువంటి నోటీస్ లేకుండా తీసేయటం, తర్వాత పెద్దలు దామోదర సంజీవ గారు మళ్ళా బలిజ, కాపు, తెలగలు మరీ దరిద్రేఖ దిగున ఉన్నవారని చెప్పి మళ్ళా బీసీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెడుతున్నారు, మిమ్మల్ని బీసీలో చేరుస్తాం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి మేము సహకరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెడతాం, మా ఓట్లు తీసుకోవటం, దాంట్లో భాగంగా మమ్మల్ని వదిలేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం చూసుకుంటే ఒకసారిగా, గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 10% రిజర్వేషన్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకి అప్పచెప్పినది బాధ్యత, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించమని. దాంట్లో 5% బలిజ, కాపు, తెలగలకి రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆమోదం తెలియజేసిన గవర్నర్ గారు సంతకం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇంకొద్ది క్లారిటీగా మాకు నివేదిక ఇవ్వమని చెప్పి పంపించడం, ఈలోపు ఆ ప్రభుత్వం మారిపోవటం, ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాన్నగారు కూడా అప్పుడున్న మేనిఫెస్టోలో తెలగ, బలిజ, కాపులు చాలా దారిద్ర్యకు దిగునున్నవారు, వీళ్ళకి రిజర్వేషన్ కావాలని మేనిఫెస్టోలో పెట్టారు. ఆ తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇవ్వకపోయే తలకి మేము ఇప్పుడున్న మా నాయకులు, ఈ కాపు సంక్షేమ నాయకులు చేగుడ్డ హరిరామజోయ్య గారు 84 సంవత్సరాల వయసులో ముద్రగడ గారు ఉద్యమాన్ని ఆపేసిన తర్వాత అందరూ పెద్దలు మీరు ఉండాలి అన్నప్పుడు ఎటువంటి రాజకీయ ఆపేక్ష లేకుండా ఆయన హోంమంత్రిగా చేశారు, ఇన్ఛార్జ్ సీఎంగా చేశారు, మైనింగ్ మినిస్టర్గా చేశారు, పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు. పదవులకు ఆయనకు ముఖ్యం కాదు, కులం యొక్క సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. పలువురు పెద్దలు ఆయన బాధ్యత తీసుకున్నట్టు కాపు సంక్షేమ సేన బాధ్యతలు తీసుకోవటం. మేము ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, ఓట్లు వేసాము, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ రాష్ట్రంలో ఉందని చెప్పి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు జోయ్ గారి నేతృత్వంలోనే పిల్ల వెంకటేశ్వర గారు మేము వెళ్ళటం జరిగింది, సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వటం. దాంట్లో భాగంగా ఎకనామికల్ స్కాలర్షిప్స్లో యూనివర్సిటీలో ఆ రోజున 5 కోట్లు శాంక్షన్ చేశారు సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం 151 స్థానాల్లో వాళ్ళ సామాజిక వర్గాన్ని ఓట్లు వేస్తే గెలిచారా? ఈ సమాజంలో ఉన్న వాళ్ళు 9% ఉండి, అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు 4-5% ఉన్నవాళ్ళు, మిగతా సప్రెస్డ్ గ్రూప్స్ 89% సప్రెస్డ్ గ్రూప్స్ మేమంతా ఉన్నాం. బలిజ, తెల్లగ, కాపులతో పాటుగా
బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా ఇంత సప్రెస్డ్ గ్రూప్స్ ఉండి అనగదొక్కబడుతూ ఎక్కువ సమాజంలో సామాజికంగా మమ్మల్ని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవటం, తర్వాత వదిలేయటమే. రిజర్వేషన్లు ఇవ్వలేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. సరే, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 10%లో 5% గత ప్రభుత్వం ఇచ్చింది కదా, అది ఇమ్మని అడిగినా కానీ మేము మా జోగి గారి నేతృత్వంలో పలుమార్లుగా సీఎం గారికి లెటర్లు రాసాం. లెటర్ల నుంచి స్పందన లేదు. ఇప్పుడు 4-5 సార్లు లెటర్లు రాసాం. బీసీ కమిషన్కి లెటర్ రాసాం. తర్వాత కాపు కళ్యాణ మండపాలు గత ప్రభుత్వంలో 450 శాంక్షన్ చేస్తే అది కూడా ఆపేశారు. కమ్యూనిటీ హాల్స్ ఆపేశారు. తర్వాత విద్యా దీవెన అని చెప్పన్నారు. 1000 కోట్ల నుంచి 2000 కోట్లు అని చెప్పేసి అన్నారు. ఎంతమందికి ఇచ్చారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం. మా పిల్లలంటే మేము అంత చిన్న చూప. బలిజలు, తెలగ, కాపు, బలిజలు అందరూ కూడా ఈ కులాలు విడదీసి పరిపాలన చేసుకుందాం, మేము అనుభవిద్దాం, వీళ్ళది ఏముందిలే అనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఇప్పుడున్న ఈరోజు జిల్లా అధ్యక్షుడు కోనేటి వెంకటేశ్వర్లతో పాటు ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీలకి మేము అధ్యక్షులు వేసిన వాళ్ళందరూ కూడా యువత 3 పదుల వయసులో యూత్ని మేము ఎంకరేజ్ చేయడానికి వాళ్ళే ముందుని నడిపించి ఆయా నియోజకవర్గాల్లో బాధ్యత తీసుకొని బలిజల్లో చైతన్యవంతం తీసుకొచ్చి ఈ యొక్క చిరకాల కోరికైన రిజర్వేషన్స్ సాధించడం కోసం కృషి చేస్తాం. ఇప్పుడున్న ఆయన 10% కల్పించింది కాపులకు ఏమీ లేదు. 1% కూడా మాకు ఉపయోగం లేదు. దీంట్లో కలపటం వల్ల బెనిఫిట్ పొందేది ఎవరు? ఆయా వర్గ అగ్రవర్ణాలు. మళ్ళా అదే రెడ్లు, అదే కమ్మవారు, అదే అగ్రవర్ణాలు మాత్రమే బెనిఫిట్ పొందుతాయి. దీంట్లో మాకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాకేం చేసింది కూడా లేదు. దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు మీ కులాలు మాత్రమే ఇదితో ఓటు వేస్తే మీరు రాజ్యాధికారంలో వచ్చారా? మీ ముఖ్యమంత్రి పదవులు శాశ్వతమా, మీ మంత్రులు శాశ్వతమా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఉద్యమం శాంతియుతంగా అహింసా పద్ధతిలో ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మేము మా 13 జిల్లాల్లో జిల్లా నాయకత్వాలను అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు వేసాం, అన్ని పార్లమెంట్ అధ్యక్షులు వేసాం, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసాం. బలిజ, కాపు, తెలగ అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. మా చిరకాల కోరిక రిజర్వేషన్ల కోసం పోరాడతాం, శాంతియుతంగా పోరాడతాం. మీరు ఇవ్వకపోతే ఏ విధంగా దీన్ని తీసుకురావాలనేది మాకు కార్యాచరణ ఉన్నది. మా జోగి గారి నేతృత్వంలో ప్రభుత్వం కన్నులు తెరిపించేలాగా ఆగస్టు 15 ఆ ప్రాంతం 15 తర్వాత మేము పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా కొన్ని లక్షల మంది కాపులు ఎంతమంది కోటి పైనే ఎంతమంది ఉన్నారో అందరికీ సామాజిక పరంగా చూసుకుంటే, లెక్కల పరంగా చూసుకుంటే ఆంధ్ర కోసం ఈ రాయలసీమలో మొత్తం ఎంతమంది ఉన్నారో చూసుకుంటే మీ అందరికీ తెలిసిన విషయం 27% ఉండి ముఖ్యంగా రాయలసీమలో 58 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 పార్లమెంటు స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మాకు ఓటు బ్యాంకు ఉపయోగించుకునే రోజులు పోయినాయి. మేము కూడా నిర్ణయాలు తీసుకుంటాం. పోస్ట్ కార్డు ఉద్యమానికి సెంట్రల్ గవర్నమెంట్కి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కళ్ళు తెరిచేలాగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కొన్ని లక్షల మంది 13 జిల్లాల్లో ఆ ఉద్యమం ద్వారా మాకు కావాల్సిన రిజర్వేషన్ల గురించి మేము పోరాటానికి సమాయత్తం అవుతున్నాం. అంతేకాకుండా లీగల్గా, న్యాయపరంగా 50% రిజర్వేషన్స్ దాటిని ఇవ్వటం కుదరదని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సాంకేతికపరమైన అంశాలు లేవనెత్తున్నారు. మరి ఎందుకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, నాన్నగారు మాకు కల్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చారు అప్పుడున్న మేనిఫెస్టోలో? ఇప్పుడున్న మీరేదో 4-5 మంత్రి పదవులు ఇస్తే సరిపోతుందా? మా పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన అవసరం లేదా? మా వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి అవకాశం లేదా? సామాజికంగా, ఆర్థికంగా ఈ కులాలు ఓటు బ్యాంక్ కూడా మిగిలిపోవాలా? పెద్దలు రామ్మనోహర్ లోహియా గారు చెప్పారు, ఈ నిద్రావస్థలో ఉన్న జాతిని తట్టి లేపే నాయకులు ఒకరు వస్తారని చెప్పేసి. ఎంతో తొందరలో ఉండదు. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే మా మద్దతు రాబోయే రోజుల్లో కాపు సంక్షేమ సేన నుంచి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఈ కులాన్ని, ఈ బలిజలు, తెలగ, కాపు, తూర్పు కాపుల్ని సమాయత్తం చేయడానికి యంగ్స్టర్స్ని అందరిని కూడా కార్యాచరణ దాంట్లో భాగంగా ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు కమిటీలు వేసుకుని సంస్థాగత నిర్మాణం తీసుకుని మేము వెళ్తున్నాం. ఇంతేకాకుండా లీగల్ పరంగా, న్యాయపరంగా కూడా మా జోగి గారి నేతృత్వంలో సీనియర్ అడ్వకేట్స్ని, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్స్తో వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఈ రిజర్వేషన్ ఏ విధంగా సాధించాలి, ఆయా ప్రభుత్వాలు ఓటు బ్యాంక్గా మార్చుకుంటున్న మా పరిస్థితిని, మాకు చిరకాల కోరికన మా బిడ్డల భవిష్యత్తుకిన మా నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా ఉద్యోగాల్లో, విద్యాపరంగా, ఆర్థికంగా ఎదగాలి అంటే ఎక్కువగా రిక్షా పుల్లర్సు, కూరగాయల మార్కెట్లో ఉండేవాళ్ళు, తోపుడు బండ్ల వాళ్ళు అంతా మా వాళ్ళే. ఎక్కడికోళ్ళ వారికి ఏదో ఇస్తున్నాం కాపు కార్పొరేషన్ అని చెప్పన్నారు, అమ్మ ఒడిలో ఇచ్చింది, మిగతా నేషనల్లో ఇచ్చింది, మహిళలకు ఇచ్చింది, అవన్నీ కూడా దీంట్లో కాపు నేషనల్లో కలిపేశారు.
ఎంతవరకు కాపు కార్పొరేషన్లో 1000 కోట్లని 2000 కోట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చింది, ప్రతి సంవత్సరం 2000 కోట్లు ఉన్నారు. ఎంత శాతం ఇచ్చారో మీరే ఆత్మపరిశీలన, గౌరవలేని ముఖ్యమంత్రి గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే ఎప్పుడు ఒకే రకంగా మేమేమి సాధించలేము, మాలో ఐక్యత లేదు, ఇలానే ఉంటారనుకోవటం పొరపాటు. ముఖ్యంగా చైతన్యవంతమైన యువత మా యందు ఉన్నది. ఆయా పార్టీలు కూడా రిక్వెస్ట్ చేసి అడిగాం, ముఖ్యమంత్రి గారు స్పందించాల. గత ప్రభుత్వం కూడా ఆయన ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆశాదీపంగా మా పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు అని ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచి మీ కోరిక న్యాయబద్ధమైంది, మీతో నేను ఉంటాను, రిజర్వేషన్ వచ్చేదాకా పోరాడదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అలా మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అలా అని మా కోరికలు ఎవరైతే తీరుస్తారో, ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళకి కాపు సంక్షేమ సేన తరపున సంపూర్ణ మద్దతు ఉందని తెలియజేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉద్యమ శాంతియుత ప్రయత్నం చేస్తాం. లీగల్గా కూడా సుప్రీంకోర్టులో, హైకోర్టులో దీని ప్రకారం న్యాయపరంగా మాకు రావాల్సిన రిజర్వేషన్ల కోసం పోరాటానికి మా జోగి గారి నాయకత్వంలో మేమందరూ కూడా కట్టుబడి ఉంటామని, ముఖ్యంగా రాయలసీమలో బలిజల్ని మరి మాకున్న రిజర్వేషన్స్ రెడ్డి అని పెట్టుకొని రెడ్లు బలిజలకు రావాల్సిన రిజర్వేషన్లు తీసుకెళ్ళి మాకు రావాల్సిన రిజర్వేషన్ కూడా, మాకు రావాల్సిన పథకాలు కూడా వాళ్ళు తీసుకుంటే మరి దయనీయమైన పరిస్థితి. ముఖ్యంగా అది ఎక్కువ శాతం రాయలసీమలో ఎదుర్కొంటున్నారు. మొదటి నుంచి కూడా టీటీడీలో బలిజలకు ఒక స్థానం ఉండేది, టీటీడీ బోర్డు మెంబర్గా, అది లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్థానం ఉండేది, అది లేదు. టీటీడీ చైర్మన్లు బలిజలు ఉన్నారు, అది లేదు. ఏ విధంగా చూసుకున్నా ఓటు బ్యాంకు మాత్రమే ఉపయోగించుకుంటూ పబ్బం గడుపుకునే రోజులు పోయి ముఖ్యంగా మా యువతలో చైతన్యవంతం అయ్యారు. 27% ఉన్న ఈ కులంలో సప్రెస్డ్ గ్రూప్ సనగదొక్కబడుతున్న తెలగ, బలిజ, కాపుతో పాటుగా బడుగు బలహీన వర్గాలని చైతన్యవంతం చేసి అందరితో పాటు కలిసి నవ రాజకీయానికి, నవతరం నాయకత్వానికి మేమంతా ముందుంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా ప్రతినిధులందరికీ కూడా కాపు సంక్షేమ సేన కర్నూలు జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ చూస్తూ ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలు బలిజ, కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపులను ఓట్ బ్యాంకు మాత్రమే వాడుకుంటున్నాయే తప్ప ఎక్కడ కూడా రాజకీయాలలో ప్రధానమైనటువంటి అవకాశాలు కల్పించడం లేదు. ఈరోజు అందుకే కాపు సంక్షేమ సేన ఒక నినాదంతో ఈరోజు ముందుకు వస్తూ ఉంది. బలిజ కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే బలిజ కాపుల చిరకాల వాంక్ష అయినటువంటి రిజర్వేషన్ కోసం ఒక పెద్ద ఎత్తున పెద్దలు చెగొండి హరిజోగరామయ్య గారి నేతృత్వంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కానీ, శాంతియుత పోరాటాన్ని కానీ కొనసాగిస్తాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బలిజ కాపుల కోసం ఇప్పుడున్న ప్రభుత్వం కంటే మేము అధికారంలోకి వస్తే అధికంగా 2000 కోట్లను కాపు కార్పొరేషన్ కోసం ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చి ఈరోజు 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. కాపు కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క యువకునికి కానీ, ఏ ఒక్క నిరుద్యోగికి కానీ రుణ సౌకర్యాన్ని కల్పించి ఉపాధి కల్పన పైన దృష్టి పెట్టడం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ మధ్యనే కాపు నేస్తం ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి గారు చెప్పారు, సుమారుగా 12,000 కోట్ల పైగా కాపుల సంక్షేమానికి కృషి చేశామని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే ప్రశ్నిస్తామనుకున్నాం. ఈరోజు మీరు 12,000 కోట్లు ఏదైతే కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్తున్నారో, ఆ 12,000 కోట్లకు కేవలం కాపులకు మాత్రమే ఆ పథకాలు వర్తిస్తున్నాయా, కేవలం కాపులకు మాత్రమే ఆ పథకాలు ఉన్నాయా అని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. ఈరోజు అమ్మఒడికి ఇచ్చినటువంటిది, రైతు భరోసాకి ఇచ్చినటువంటిది, చివరికి మా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మా అవ్వ తాతలకు ఇచ్చిన ముసలిల పింఛన్ను కూడా మా కాపు కార్పొరేషన్ నిధుల్లో చేర్చడం చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఇది. ముఖ్యమంత్రి గారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ నాన్నగారు మాకు 2004 ఎన్నికల ముందులో రిజర్వేషన్ కల్పిస్తాము, బీసీ స్టేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి మీరు మాత్రం మాకు బీసీ స్టేటస్
ఇవ్వకపోగా ఉన్న గత ప్రభుత్వం ఏదైతే ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ కల్పించిందో ఆ రిజర్వేషన్ కూడా మీరు అధికారంలోకి వస్తానే ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ కూడా తొలగించడం జరిగింది. ఖచ్చితంగా మీకు మా సత్తా చూపేటువంటి రోజు దగ్గరలో ఉన్నాయి. మీరు మా అభివృద్ధికి మా సంక్షేమానికి మీరు చెప్పినటువంటి నినాదానికి చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఉండకపోతే రాబోయే రోజుల్లో మా యువతరం బలిజ కాపుల సత్తా ఏంటో తెలియజేస్తాం. ఖచ్చితంగా రాయలసీమ జిల్లాల్లో నిర్ణయాత్మక శక్తి అయినటువంటి బలిజ యువతరం మేల్కొనింది. ఈరోజు మీరు మాకు ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోమని అడుగుతా ఉన్నాం. మేము మిమ్మల్ని ఆశించాల్సినటువంటి స్థాయిలో లేము. ఖచ్చితంగా శాసిస్తాం. రాబోయే ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. కాపు సంక్షేమ సేన తరపున పోరాటానికి మీడియా మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా కర్నూలు జిల్లా బలిజ సంఘం తరఫున అలాగే ఉద్యోగ సంఘాల రూపా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు కాపు సంక్షేమ సంఘాన్ని ప్రారంభిస్తూ కర్నూలు జిల్లాలో వచ్చిన చంద్ర శ్రీనివాస్ గారికి వెంకటేశ్వర్ని నియమించిన దానికి మీరందరినీ కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడంతా మేమంతా ఒక 60 years దాటిపోయాం కనుక మాకు పోరాడితే కూడా మాకు లాభం కన్నా మా పిల్లలకు వాళ్ళ పిల్లలకు లాభాల కోసమనే యూత్ని అందరినీ తీసుకొచ్చి యూత్ వింగ్ను పెట్టి యూత్ వింగ్తోనే వీళ్ళకు ఈ అవేర్నెస్ రావాలని అనే కోరికతోనే అందరినీ యూత్ పెట్టి యూత్ వాళ్ళని బలవంతం చేయడానికి మేము వెనక నుంచి నిలబడి అందరినీ బలవంతం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ